బీహార్ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయొద్దు అని చెప్పి నారా లోకేష్ గారు మాట్లాడే విధానం బట్టి అర్థమవుతుంది. రీసెంట్గా బీహార్ ఎన్నికల సందర్భంగా మన నారా లోకేష్ గారు ఎలక్షన్ క్యాంపెయిన్కి బీహార్ పాట్నాకి వెళ్ళడం జరిగింది. సో ఎక్కడికి వెళ్ళినా సరే జగన్ జపం 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 అని జగన్ జపం చేయడం మాత్రం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు ఈవెన్ ఏపీలో కానీ పక్క రాష్ట్రాలకు వెళ్ళినా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినా సరే జగన్ జపం చేయడం మాత్రం మర్చిపోవడం లేదు. సో ఆ విధంగా జగన్ అనే పేరు వాళ్ళకి భయపడుతుందా, లేదంటే కలవర పెడుతుందా, లేక మళ్ళీ జగన్ వచ్చేస్తాడు అని ఒక ప్రాపగండాని పబ్లిసిటీ చేస్తున్నారా అనేది అర్థం కాని విషయం. అయితే బీహార్లో నారా లోకేష్ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్తే ఏపీ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఆ ఛాన్స్తో ఏపీ ఆర్థికంగా అతలాకుతలం అయిపోయింది, ఏపీ నాశనం అయింది, వచ్చిన పెట్టుబడులన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. సో మీరు ఆ పొరపాటు చేయొద్దు అని చెప్పి ఆ వెర్షన్లో నారా లోకేష్ గారు మాట్లాడడం జరిగింది. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే బీహార్లో పోటీ చేసేది డబుల్ ఇంజిన్ సర్కార్, అంటే ఎన్డీఏ కూటమి అలాగే ఇండియా కూటమి. అంటే తేజస్వి యాదవ్ లీడ్ చేస్తున్నారు, దాన్ని అక్కడ నితీష్ కుమార్ లీడ్ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరు పోటీ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించడం కొంచెం ఇల్లాజికల్గా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా గతంలో కానీ ఇప్పుడు కానీ ఇండియా కూటమికి ఏమైనా సపోర్ట్ చేశారా లేదా మద్దతుగా మాట్లాడారా అంటే ఎక్కడా సందర్భం లేదు. పోనీ బీజేపీ కూటమికి ఏమైనా ఇప్పుడైనా కూటమిలో కలిశారా, లేదంటే బీజేపీ కూటమిలో ఉన్నారా అంటే ఆ సందర్భం కూడా లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి బీహార్ ఎలక్షన్స్కి సంబంధమే లేదు. అయినా సరే అక్కడ కూడా ఆ ప్రజలతో, బీహార్ ప్రజలతో ఒక మెసేజ్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్ర ప్రజలు ఒక్కసారి ఛాన్స్ అంటే అక్కడ ఆంధ్ర రాష్ట్రం నాశనం అయింది, మీరు ఇక్కడ పొరపాటు చేయొద్దు, అంటే తేజస్వి యాదవ్కి ఇండియా కూటమికి ఓటు వేయొద్దు అని చెప్పి దాని అర్థం అనమాట. ఇక్కడ నారా లోకేష్ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే బీహార్ని 2 డికేడ్స్గా నితీష్ కుమార్ గవర్నమెంట్ మాత్రమే రూల్ చేస్తుంది. ఇండివిజువల్గా నితీష్ కుమార్ గవర్నమెంట్ కానీ లేదంటే ఇండియా కూటమిలో ఉంటూనే బీహార్ని రూల్ చేస్తున్నారు. సో నారా లోకేష్ గారు తేజస్వి యాదవ్ ఇప్పుడు దాకా ఒక 6 months మాత్రమే అధికారంలో ఉండి దాని తర్వాత నితీష్ కుమార్ గారు తేజస్వి యాదవ్ని చీట్ చేసి ఎన్డీలోకి వెళ్ళిపోయారు. సో 2 డికేడ్స్ నుంచి నితీష్ కుమార్ గవర్నమెంటే, అంటే ఇండియా గవర్నమెంట్ అక్కడ రూల్ చేస్తుంది. ఇప్పటి వరకు తేజస్వి యాదవ్ రూలింగ్ బీహార్ ప్రజలు చూడలేదు. ఏ విధంగా తేజస్వి యాదవ్కి మీరు ఓటు వేయద్దని చెప్తారు? మీకు బీహార్లో ఎన్డీఏ గవర్నమెంట్ నుంచి ఏం డెవలప్మెంట్ జరిగిందో తెలియకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్ ముందు బీహార్లో మీరు ఏం చేశారు ఏంటి అని చెప్పి పేపర్లో రాసుకొని చెప్తే ఆ విధంగా బీహార్లో నితీష్ కుమార్ ఇండియా గవర్నమెంట్ ఎంత డెవలప్మెంట్ చేసింది కాబట్టి మళ్ళీ ఎన్డీఏ కూటమికి అవకాశం ఇవ్వండి అని చెప్తే అది కొంచెం బ్యూటీగా ఉండేది. కానీ అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన తీసుకొచ్చారు అంటే ఇల్లాజికల్. నారా లోకేష్ గారు అట్లీస్ట్ ఇదైనా ఆలోచించాల్సి ఉండేది బిఫోర్ జగన్ పేరు తీసుకునే ముందు. బీహార్ గవర్నమెంట్ స్కూల్స్ని ఒకసారి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్స్ని ఒకసారి కంపేర్ చేయండి. అప్పుడే అర్థమవుద్ది జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక అవకాశం ఇచ్చి తప్పు చేశారా లేదంటే మంచి చేశారా అనేది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం పాపం చేశారండి? జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడికి వెళ్ళినా బద్నాం చేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ని ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా డెవలప్ చేయడం తప్ప రైతు భరోసా కేంద్రాలు తీసుకురావడం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మిస్టేకా? 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి మెడికల్ ఎడ్యుకేషన్ పరంగా, హెల్త్ పరంగా రానున్న రోజుల్లో ఇంకా హెల్ప్ అవుతుంది పూర్ పీపుల్కి, మిడిల్ క్లాస్ పీపుల్కి అని చెప్పి 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసమా? పోర్టులు కట్టడం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసమా? ఫిషింగ్ హార్బర్స్ని నిర్మించడం మత్స్యకారులకు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ద్రోహమా, విధ్వంసమా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. పోనీ ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి గారు డబ్బంతా దోచేశారు, ఎక్కడెక్కడ విదేశాల్లో షిఫ్ట్ అయిపోయింది అనుకుంటే అసలు ఆ గణాంకాలు కాగ్ రిపోర్ట్స్లో కానీ ఈవెన్ ఏపీ ఫైనాన్స్ మినిస్టర్ కేశవరావు గారు కూడా అంత ఫైనాన్స్ ఏమీ లేదు, అంత అప్పులేం చేయలేదు అని చెప్పి డీటెయిల్గా చెప్పారే. సో అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా విధ్వంసం చేశారు అనేది ఎప్పటికీ కూడా ప్రూఫ్తో నారా లోకేష్ గారు కానీ సిబిఎన్ గారు కానీ పబ్లిక్కి చూపించడంలో విఫలమయ్యారు. జస్ట్ ప్రాపగండా మాత్రమే చేస్తున్నారు. కానీ గతంలో 1,00,000 కోట్లు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా బద్నాం చేశారో సేమ్ ఇప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వస్తే కంపెనీలన్నీ వెళ్ళిపోతాయి, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఆర్థికంగా స్పాయిల్ చేసేసాడు,
అనే ప్రాపగండాని మన రాష్ట్రంలోనూ పక్క రాష్ట్రాల్లోనూ నేషనల్ వైజ్గా కూడా అదే టంకీ కొట్టుకుంటూ తిరుగుతున్నారు సిబిఎన్ గారు, నారా లోకేష్ గారు. ఏదైనా మాట్లాడే ముందు రియాలిటీకి మాట్లాడేదానికి పొంతన ఉండాలి. పొంతన లేకపోతే బీహార్ ప్రజలకు కూడా నమ్మరు. థ్యాంక్ యూ.